హైదరాబాద్ చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి భక్తులు బారులు తీరారు. కిలోమీటర్ వరకు భక్తులు క్యూలో ఉండడంతో దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. ఇవాళ గరుడ వాహనంపై స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇక చిక్కడపల్లి నుంచి మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, ఓవర్ టు యు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించే రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా సిటీలో ఉన్న అన్ని వైష్ణవ ఆలయాలలో భక్తుల కోలాహలం కనిపిస్తుంది. ఉదయం 2 గంటల నుంచి కూడా ఇటు ప్రసిద్ధ ఆలయాలలో క్యూలో బారు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనము చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం 2 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో గంటల పాటు వెయిట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు భక్తులందరూ కూడా ఆలయాలకు వచ్చి ఫ్రీ మూమెంట్ లో దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. ఉదయం సుప్రభాత సేవ, దాని తర్వాత ప్రత్యేకమైన అభిషేకాలు, అనంతరం ఉత్తర ద్వార దర్శనం నుంచి కూడా దర్శించుకున్న పరిస్థితి. ప్రజెంట్ అయితే ఈ యొక్క ఆలయానికి చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటి, అయ్యేవారికి ఎన్ని గంటల నుంచి పూజా కార్యక్రమం స్టార్ట్ చేసి తెలుసుకుందాం. మనతో పాటు శర్మగారు మనతో మాట్లాడదాం. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశిని స్వర్గప్రాప్తి ఏకాదశి పిలుస్తూ ఉంటారు. ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా స్వామివారికి ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం సుమారుగా 70 సంవత్సరాల క్రితం గురుదేవుని జంగయ్య గౌడ్ గారిచే ప్రతిష్ఠించబడింది. పాంచరాత్ర ఆగమం ప్రకారంగా ఆలయంలో జరిగేటువంటి నిత్యకృత్య కార్యక్రమాలని కూడా జరుగుతున్నాయి. ఈ రోజున స్వామివారికి 2:30కు సుప్రభాత సేవత, బిందె తీర్థంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున 3 గంటలకి స్వామికి తిరుమంజన సేవ, అనంతరము నిత్య సేవాకాలము, తరువాత 4 గంటలకి నక్షత్రహారతితో భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. ముక్కోటి దర్శనంలో అన్నిటికన్నా ప్రధానమైంది ఈ ముక్కోటి అనేది. ఈ ఏకాదశికి ఇంత ప్రాధాన్యత ఏమిటి? మనం ఆచరించేటువంటి హైందవ సాంప్రదాయంలో పండగలన్నీ కూడా చాంద్రమాన ప్రకారంగా ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్క పండుగని కూడా మనం సౌరమాన ప్రకారంగా, అంటే ధనస్సులో రాశిలోకి రవి ప్రవేశించిన నాటి నుంచి ఉత్తర శుద్ధ ఏకాదశి ఏదైతే వస్తుందో దాన్నే ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రావడానికి ప్రధానమైనటువంటి కారణం, మురా అనేటువంటి రాక్షసుణ్ణి ఈ రోజున వైకుంఠం నుంచి స్వామి వచ్చి కిందకి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. ఈ రోజున ఇక్కడ ఎవరైతే ఈ స్వామిని ఉత్తర ద్వారం గుండా ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వారికి పునర్జన్మ అనేది ఉండదు అని మనకు విష్ణు పురాణం చెబుతుంది. ముఖ్యంగా సాయంత్రం ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? సుమారుగా ఇది చాలా ఉండేటువంటి ఆలయాల్లో చాలా పురాతన ఆలయం కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటాయి. సుమారుగా రాత్రి 10:30-11 గంటల వరకు కూడా ఆలయం తీసే ఉంటుంది. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సుమారుగా 70,000 నుంచి 1,00,000 మంది భక్తుల దాకా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ భక్తులు వచ్చేటువంటి అందరికీ కూడా భక్తులకు తీర్థము, ప్రసాదముతో పాటు ప్రత్యేకంగా పులిహోర, వడ, లడ్డు ఇటువంటి ఇది మరి ఫ్రీగా వచ్చేటువంటి వాటర్ ప్యాకెట్లు కూడా అందరికీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కూడా చేస్తున్నారు దేవస్థానం వారు. అందరూ కూడా భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో చక్కగా సాగుతూ ఉన్నాయి. దర్శనం అయిందమ్మా? అయిందమ్మా. ఎంతసేపు పట్టింది దర్శనానికి? 45 మినిట్స్ పట్టింది. చాలా మంచిగా అయింది. దేవుని దర్శనం కూడా చాలా మంచిగా అయింది. దేవునికి అయితే కళ్ళారా చూసినాం. ఎంత అసలు నాకు ఏడుపు ఆగుతలేదు. అంత మంచిగా హ్యాపీగా ఫీల్ అయినాం ఫస్ట్ టైం కదా. ఎవ్రీ ఇయర్ వస్తారా ఈ రోజు? అంటే నాకు ఎవ్రీ ఇయర్ పని ఉంటుంది. ఈ రోజు నేను డ్యూటీ చేస్తాను కాబట్టి ఈ రోజు ఆఫ్ వచ్చింది కాబట్టి, కలిసి వచ్చింది కాబట్టి దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఎంతసేపు నుంచి లైన్లో నుంచి ఉన్నారు? మంచిగానే అయిందమ్మా. ఇప్పుడే మేము తోటిగా అర్ధ గంటలో అయిపోయింది. మంచిగా హ్యాపీగా చూసినాము. హ్యాపీగా అయింది. సో ఇంట్లో ఏం పూజలు వేసుకుంటారు? ఉపవాసాలకి ఇట్లా వేసుకుంటారా? చేసుకుంటాం మేడం. వైకుంఠ ఏకాదశి చాలా బాగుంటుంది, చాలా ప్రాముఖ్యం కూడా మంచిగా. సో ఇది మొత్తానికి అయితే ఇటు వైకుంఠ ఏకాదశి శోభ ఇటు ప్రధాన ఆలయాలతో పాటు చిన్న చిన్న ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇక ఈవినింగ్ కొన్ని ఆలయాలలో కళ్యాణాలు ఉంటాయి, మరి కొన్ని ఆలయాలలో ఊరేగింపు, ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతున్నాయి. సో మొత్తానికి అయితే సిటీ వ్యాప్తంగా అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ముక్కోటి శోభ అయితే కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. కెంపస్ సంజయ్తో మౌనిక, హైదరాబాద్.